విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం సుమారు 1500 మందితో జరిగింది. ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ మరియు విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. శ్రీ భరత్ మాట్లాడుతూ కళింగ కోమట్లను కేంద్ర సహకారంతో ఓబీసీలో చేరుస్తామని, కూటమి పొత్తు గెలవాలి, పాలన మారాలి అంటూ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను తెలియపరిచారు. వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ మీ సామాజిక వర్గానికి సామాజిక భవనం కొరకు కమిటీ హాల్ కోసం స్థలం ఇస్తామని తెలుపుతూ మీ అమూల్యమైన ఓటు ముద్రలను 1 ఎంపీ శ్రీ భరత్, అసెంబ్లీ అభ్యర్థికి 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతీయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, తూర్పు నియోజకవర్గ కళింగ వైశ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పేర్ల మిషీనా, కార్పొరేటర్ పోలారావు, తంగుడు సంతోష్, ఊన్నా సంతోష్, కోరాడ హరిగోపాల్, బోయిన గోవిందరాజులు, కోరాడ శ్రీనివాసరావు, కోరాడ రమేష్, లాడే సురేష్, పీసీబీ రావు, కింతలి గురుచరణ్ సూరి, చంద్రశేఖర్, పొట్నూరు బాబురావు, బీజేపీ నాయకులు వడ్డీ నాగరాజు, పొట్నూరు వెంకటకృష్ణారావు, పొట్నూరు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నేను విశాఖపట్నం 2002లో వచ్చానండి. మన తెలుగుదేశం పార్టీ తరఫున వెలగపూడి రామకృష్ణబాబు గారు 2009లోంచి ఎలక్షన్ లో నిలబడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటే మేమున్నాం. నాకు ఆయన రాజకీయ గురువుగా ఆయనకి నేను అనుకుంటానండి. మన వైశ్యులకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ తూర్పు నియోజకవర్గంలో వైశ్యులు ఇంత చక్కగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, విశాఖపట్నం తూర్పు లెజెండ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇప్పుడు 4వ సారి కూడా ఎమ్మెల్యే అవుతున్నారు. ఇద్దరు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు అతను శ్రీ భరత్ గారికి కూడా ఇప్పుడు మనకి తోడవుతున్నారు కనుక మన శ్రీకాకుళం లెజెండ్ రామ్మోహన్ నాయుడు గారికి విశాఖపట్నం పార్లమెంట్ లెజెండ్ శ్రీ భరత్ గారు తోడవడం వల్ల మనకు కావాల్సిన ఓబీసీ చాలా వేగంగా అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, నమ్ముతున్నాను సార్. అదేవిధంగా మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీ ఇంకా మనకి చాలా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి లాస్ట్ టైం ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి హామీలు ఇచ్చిందండి. ఆ హామీలు ఒకటి నెరవేర్చలేదు. బీసీడీ చేసిన తెలుగుదేశం పార్టీ మనకి అది కూడా ఇప్పుడు మేము చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది కాదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో మనకిచ్చిన 5 హామీలు ఏవి నెరవేర్చలేదు కనుక మన మీద పొరజల్లుతున్నారు వాళ్ళు. కనుక మనము దాన్ని తిప్పుకొట్టాలి. అదేవిధంగా మనం ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు వెలగపూడి రామకృష్ణబాబు గారికి ఓట్లేసి గెలిపించి, అదేవిధంగా శ్రీభర్త గారికి ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వయస్సులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చినట్టు ప్రయత్నం చేయాలి. మన వయస్సులో తలుచుకుంటే అధికారం తెచ్చే సత్తా దమ్ము మనకు ఉంది. ఎందుకంటే మనం ఎవరికైనా మోటివేషన్ చేయగలం కనుక అదే విధంగా మనం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తాయండి, తప్పకుండా గెలుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, పొత్తు గెలవాలి, పాలన రావాలి. థ్యాంక్ యూ. జరగకుండా ఎవరితో గొడవలు పడకుండా ఉండే కుటుంబాలు మన వైశ్య కుటుంబాలు. మీ అందరికీ తెలుసు, మనం గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళవి. మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటప్పుడు మన గ్రామాల్లో మన వైశ్యులకి ఒక ప్రాధాన్యత కానీ మనము హీరింగ్ అయ్యి మనకి ఓబీసీ ఇచ్చే పరిస్థితి వచ్చేసరికి ఎన్నికలు రావడం వల్ల అది ఆగింది. అది తప్పకుండా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన కృషికి బీజేపీ వారు కూడా సహకరించి మన రామ్మోహన్ నాయుడు ద్వారా, ఈ శాసనసభ్యుల ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం సాధించుకోవాలి. గతంలో సాధించుకున్నాం, ఇప్పుడు సాధించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి, మనము ఇందాక భరత్ గారు చెప్పారు, మనకు ఒక్క ఓటు కాదని ఆయన చెప్పాడు. ఓటంట మన చూసే ఉంటారు. దయచేసి కేక్ స్నాచింగ్లు, ఆగతాయి ఆగడాలు, ఇకపోతే నాతో పాటు మీరు కూడా వ్యాపార విషయాల్లో ఎన్ని బాధలు పడుతున్నారో మనందరికీ తెలుసు. మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు అందరూ వ్యాపారస్తులే.
ఏ పార్టీలో లేని విధంగా నా లెక్కలో మీరే స్టార్ క్యాంపెయిన్. ఎందుకంటే మేము రోజు ఎంతమంది పబ్లిక్ ని ఎలక్షన్ అప్పుడు కలుపుతాం తప్పితే మామూలప్పుడు తక్కువే కదమ్మా కలిసేది. ఏదో ఫంక్షన్ ఉంటే వస్తాం, లేకపోతే మీరు ఏదైనా పని ఉంటే ఆలోచిస్తారు. కానీ నిత్యం మీ షాపుల దగ్గర ప్రజలతో మమేకమై ఉండేది మీరే. అందుకని మీరే స్టార్ క్యాంపెయిన్ అండి. ఈ 5 సంవత్సరాల వ్యాపారం చాలా బాగా నడిచింది అనుకున్న వాళ్ళు చూడలేదండి. ఏం లేదా? ఓకే, అయితే ప్రభుత్వం మార్చేద్దాం అనుకున్న వాళ్ళు చేయలేదండి. థ్యాంక్ యూ అమ్మా. పేదవాళ్ళకి సంక్షేమం చేయాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటేనే చేయగలుగుతాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే డబ్బులు చెట్టునే పెరగట్లేదు. ఏదో రోజు అది వచ్చి మనకి కొడుతుంది. ఎట్లా చెప్తాను, ఇవాళ మన రాష్ట్రం మీద అప్పు 13, అందరికి వినపడుతుందండి వెనకాల, రాష్ట్రం మీద అప్పు 13.5 లక్షలు. ఎంతండి? 13 లక్షల కోట్లు. వాళ్ళు చెప్పాలి, నేను చెప్పను. 13 లక్షల కోట్లు. వడ్డీ ఎంత? వడ్డీ అంటే 1,00,000 కోట్లు వడ్డీకే పోతుంది. అసలు కట్టాలి కదా, వడ్డీ కడితే సరిపోదుగా. అసలు అంటే కడదాం, 50,000 కడదాం. 50,000 కంటే 1,50,000 దానికి పోతే రాష్ట్రంలో మిగిలిపోయేది 1,37,000 అంతే. 1,37,000 కోట్ల ఆదాయంతో సంక్షేమ పథకాలు, జీతాలు, పెట్టుబడులు ఇవన్నీ ఎట్లా చేస్తామండి? అసాధ్యం. ఈ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే 5 సంవత్సరాలు ఏదో చేసి అబద్ధం చేసి తాకట్టు పెట్టి అప్పు చేసి చీట్ చేసి రెండోసారి గెలిస్తే చాలు. దాని తర్వాత ఇప్పుడు కొందరిని చంపేశాము ఆర్థికంగా, కొందరిని నిజంగా చంపేశాము. ఇంకా రెండో టర్మ్ ఇంకా దానికి కంట్రోల్ ఉండదు. ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే. వైసీపీ అరాచకం మనం చాలా చూసామని అనుకుంటున్నాము. ఇది ట్రైలర్ మాత్రమే. రెండోసారి వాళ్ళు గెలిస్తే మీ అందరూ ఒకసారి ఊహించండి. ప్రతి దగ్గర చెప్తున్నాం, వాళ్ళ బాబాయ్ చనిపోతే 4 గంటల కోసం వాళ్ళ టీవీ ఛానల్లో గుండెపోటుతో చనిపోయి అన్నారు. దాని తర్వాత నారాసుల రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు. 2019 అయిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్, ఏం మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఉంటే ఎట్లా ఉంటుందో మీరే చూడండి. దొంగల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి, దొంగల్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి. కానీ దొంగలే పోలీసుని కంట్రోల్ చేస్తే మన భవిష్యత్తు ఏంటి? ఇవాళ మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళకి కనపడట్లేదు, ఎందుకంటే ఇవాళ మేము కనపడుతున్నాం. ఇవాళ ఫస్ట్ మమ్మల్ని చంపేస్తారు. మమ్మల్ని చంపేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఒక టాక్టిక్ ఉంది, డిక్టేటర్స్ కి ఒక టాక్టిక్ ఉంటుంది. టాక్టిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఈయన్ని కొట్టేస్తారు. ఈయన కొట్టినప్పుడు నీకు తల్లేపారు అనుకోండి, నీకు ఎందుకు రాదు, నీది కాదు కదా, నీకు అన్ని పనులు చూస్తారు. అప్పుడు మనం లెఫ్ట్ రైట్ చూస్తే మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. డిక్టేటర్ స్ట్రాటజీనే అది, డివైడ్ అండ్ కాంకర్. కులాల పరంగా, మతాల పరంగా అబద్ధపు ప్రచారాలు చేసి ఇవాళ బీసీ కార్పొరేషన్ చాలా ఇచ్చేశారు. దాంట్లో ₹1 నిధులున్నాయా? అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు, ఆ కుర్చీ పైన ఫ్యాన్ కూడా లేదు. ఇవాళ కానీ బిల్డింగ్ కాడైతే ఉంది. ఇది కార్పొరేషన్ పరిస్థితి. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చారంటాడు. యాక్చువల్ గా ఈ ఉత్తరాంధ్ర సామంతరాజులు ఎవరు? 3 సంవత్సరాలు ఒకరున్నారు, లాస్ట్ 2 సంవత్సరాలు ఇంకొకరు వచ్చారు. అంటే ప్రజలు ఎన్నిక చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ